కొడుకు దొంగతనం చేశాడని అనుమానంతోటి తల్లిని చితకబాదారు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీసులు. కోమలంచలో నివాసముంటున్న కుర్మా బాలమణి కొడుకు కుర్మారాజు కోమలంచ తండాలో దొంగతనం చేశాడని ఆ తండావాసులు కేసు పెట్టారు. కుర్మారాజును అదుపులోకి తీసుకున్న ఎస్ఐ అంతిరెడ్డి అతన్ని చితకబాదాడు. దీంతో దెబ్బలకు తట్టుకోలేని కుర్మారాజు చోరీ సొత్తును తన తల్లికి ఇచ్చానని చెప్పాడు. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు పోలీసులతో గ్రామానికి వచ్చిన ఎస్ఐ అంతిరెడ్డి ఇళ్లంతా సోదా చేశారు. అయినా ఏమీ దొరక్కపోవడంతో బంగారం డబ్బులు ఎక్కడ పెట్టావో చెప్పమంటూ కుర్మారాజు తల్లి బాలమణిని చితకబాదారు. పోలీస్ దెబ్బలతో ఒళ్లంతా కమిలిపోయి నిలబడలేని స్థితిలో ఉంది బాలమణి. పోలీసుల మీద చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతోంది. కొడుకు దొంగతనం చేశాడని అనుమానంతోటి తల్లిని చితకబాదారు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీసులు. కోమలంచలో నివాసముంటున్న కుర్మా బాలమణి కొడుకు కుర్మారాజు కోమలంచ తండాలో దొంగతనం చేశాడని ఆ తండావాసులు కేసు పెట్టారు. కుర్మారాజును అదుపులోకి తీసుకున్న ఎస్ఐ అంతిరెడ్డి అతన్ని చితకబాదాడు. దీంతో దెబ్బలకు తట్టుకోలేని కుర్మారాజు చోరీ సొత్తును తన తల్లికి ఇచ్చానని చెప్పాడు. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు పోలీసులతో గ్రామానికి వచ్చిన ఎస్ఐ అంతిరెడ్డి ఇల్లంతా సోదాలు చేశారు. అయినా ఏమీ దొరక్కపోవడంతో బంగారం అలాగే డబ్బులు ఎక్కడ పెట్టావో చెప్పమంటూ కుర్మారాజు తల్లి బాలమణిని చితకబాదారు. పోలీస్ దెబ్బలతో ఒళ్లంతా కమ్మిలిపోయి నిలబడలేని స్థితిలో ఉంది బాలమణి. పోలీసుల మీద చర్య తీసుకోవని అలాగే తనకు న్యాయం చేయాలని కోరుతోంది. అది తీసిందో తీయలేడు, పట్టుకుపోతే స్కూల్ మేము అట్ట నొక్కున్నాము. అట్లా నొక్కుంటే రాత్రి వచ్చిండు, ఒకటింటికి వచ్చిండు. పైసలు తీసుకెళ్ళాడు సార్, తీయలేదు సార్ నాకు ఏదాడని అంత ఆయన వచ్చిండు, వచ్చిండు కొట్టిండు దీప తాళాలు అన్నీ తీసేసిండు. 50,000 పైసలు తీసుకున్నాడు. మెడల గుండు ఉండే సార్, కొట్టిండు. తింటి పల్లెమూరు దాకా వచ్చాడు. అడ్డమైన మాటలు తిట్టండి. ఇంటికి రా సార్ ఆయనతో తింటి పల్లెమూరు కడికి రాగానే ఆయన తాపేసిండు. డబ్బులు కాదు తెచ్చిస్తున్నావా లేదా నా మొగనికి అడిగింది. నా మొగనికి ఎత్తా సార్ అన్నాడు. నేను నీ కొడుకు దొంగతనం చేస్తే నేను ఎందుకు కొట్టుకోపోయింది? నాకు నా కొడుకు నాకు డబ్బులు తెచ్చిచ్చిండు అని కొట్టి మా ఇంట్లోకి వచ్చిండు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కొట్టారా? మీ ఇంట్లో మా ఇంట్లోనే కొట్టాను సార్. ఇంట్లోనే కొట్టినా? ఇంట్లోనే కొట్టాను సార్. నలుగురు ఉన్నారు, కానీ పక్క మీద ఉన్నారు, ఇద్దరు కొట్టిండ్రు. ఒక్కడు కొట్టిండు, ఎస్ఐ కొట్టిండు. సార్ నీ కాలు మొక్కుతున్నా పిల్లలు ఎత్తుకొని ఏ దేవునికి ఎక్కుమంటే ఎక్కుతా సార్, నువ్వు ఆడికి ఎక్కిచ్చిన ఎక్కుతా సార్ అంటే సార్ లేదు నీకు ఇచ్చిండు అమ్మ నీ కొడుకుని చెప్పకొచ్చాడు. నా మాట బాగా